ఒక అంటే ఇప్పుడు భార్యా బాధితుల ఆత్మహత్యలు అనేది క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మరొక సంచలనాత్మకమైనటువంటి అంశం, మహిళల వేధింపుల నుంచి మగాళ్ళకి రక్షణ కల్పించాలో చట్టం ఉంటే నేను ఆత్మహత్య చేసుకునేవాడిని కాదేమో అని ఉత్తరప్రదేశ్లో నోయిడాకి చెందిన ఓ యువ ఇంజనీర్ తన చివరి క్షణాల్లో రికార్డు చేసిన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. నోయిడా సిమెంట్ కంపెనీలో ఫీల్డ్ ఇంజనీర్గా పనిచేస్తున్న మోహిత్ యాదవ్ ఇటావా పట్టణ హోటల్ గదిలో ఉరేసుకుని ఉండగా శుక్రవారం పోలీసులు గుర్తించారు. భార్య ఆమె కుటుంబ సభ్యులు తన మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మోహిత్ వీడియోలో పేర్కొన్నారు. 7 ఏళ్లు ప్రేమించుకున్న ప్రియా మోహిత్ పెద్దలను ఒప్పించి 2 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఇటీవల ఆమెకు టీచర్గా ఉద్యోగం వచ్చాక దంపతుల మధ్య గొడవలు మొదలైన ఈ సమయంలో ప్రియ గర్భవతిగా ఉండగా మా అత్తయ్య అబార్షన్ చేయించింది. కుమార్తె నగలాన్ని తన దగ్గరే పెట్టుకుంది. నేను ₹1 కట్టం తీసుకోపోయినా మా కుటుంబ ఆస్తులు తమ పేరిట బదిలీ చేయకపోతే వరకట్నం వేధింపులు కేసు పెడతాను నన్ను మానసికంగా చిత్రహింసలకు గురి చేశారని మోహిత్ వీడియోలో రికార్డు చేశారు. తన తల్లిదండ్రులు ఉద్దేశించి ఆయన క్షమాపణ కోరారు. నేను చనిపోయాక కూడా న్యాయం జరగకపోతే నా బూడిదని కాలువలో కలిపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీడియోను తన కుటుంబ సభ్యులకు పంపాక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.